అందరి సమాచారం ఛానల్కి స్వాగతం. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద మొత్తంలో హైడ్రో గంజాయి సరఫరాను అడ్డుకున్న పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలు వెల్లడించారు. కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఆకస్మిక తనిఖీల్లో 500 గ్రాముల హైడ్రో గంజాయి 7.5 లక్షల విలువ స్వాధీనం చేసుకున్నారు. అరవిందమైన ఈ కేసులో హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన నిందితులు పాల్పడిన మాదక ద్రవ్యాల సరఫరా వ్యవహారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అన్ని వార్తల నుంచి రోజువారీ నవీకరణల గురించి మరిన్ని వీడియోల కోసం అందరి సమాచారం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్ని ఎప్పటికీ కోల్పోకుండా ఉండటానికి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు తర్వాత ఈగిల్ కలిపి జాయింట్ ఆపరేషన్గా మనకి గంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మన కాజా టోల్ ప్లాజాలో మన డికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో మనం ఇందుకూరి రామకృష్ణ రాజు, తర్వాత పురుగంటి అనిల్ కుమార్, తర్వాత నాగరాజు శ్రీహర్ష వర్ధన్ వర్మ అని చెప్పేసి 3 మనం అరెస్ట్ చేయడం జరిగింది. 2 కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరు అక్యూజ్డ్ 1 ఉన్నారో వాళ్ళు వెస్ట్ గోదావరి, రిమైనింగ్ ఇద్దరు కూడా విశాఖపట్నం. దీంట్లో అక్యూజ్డ్ 1 ఇంతుకూరి రామకృష్ణరాజు, తర్వాత అక్యూజ్డ్ 2 ఊరుకుంటి అనిల్ కుమార్, ఇద్దరు కూడా వెస్ట్ గోదావరిలో సంక్రాంతి టైంలో పరిచయం ఏర్పడింది. దాని తర్వాత ఇద్దరు కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు. సో వీళ్ళకి కొంచెం బెంగళూరులో కూడా కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవ్వడం జరిగింది త్రూ ఇన్స్టాగ్రామ్. అండ్ వాళ్ళు ట్రిప్ వేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నప్పుడు కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవ్వడంతో పాటు అక్కడ నుంచి ఈ హైడ్రో గాంజా అనే ఒక గాంజా అంటే దీనిలో టీఎంసీ లెవెల్ అంటారు. గాంజాలో శిలావతి అనేది మన ఉన్న దాంట్లో హైయెస్ట్ అని చెప్పి అనుకుంటాం. దీనికని ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ స్టిల్ టెక్నికలీ అది వెరిఫై చేయాలి. వాళ్ళు ఇది బెంగళూరు నుంచి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి తీసుకొని వెళ్తున్నారు. యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి వెళ్తున్నారు. సో ఎండ్ రూట్లో మనము బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో మనకి ఇంకొక ముద్దాయి, మనకి బెంగళూరులో ఒక ముద్దాయిని కూడా ఎవరు సప్లై చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎలాగా మనం 148/25 ఇదే మంగళగిరి రూరల్ కేసులో మన షహీమ్ అని చెప్పేసి ఒక ముద్దాయి మనం బ్యాక్గ్రౌండ్ ఈ కొకైన్ కేసులో ఎవరు బ్యాక్గ్రౌండ్ వచ్చారో బెంగళూరు, వాళ్ళని మనం అరెస్ట్ చేస్తాం. జస్ట్ ఇది స్టార్టింగ్ యాక్చువల్లీ. అంటే హైడ్రో గంజా అనేది కూడా ఇది ఫస్ట్ టైం నాకు తెలిసిన వరకు. దీని ముందు నాకు తెలిసి ఎక్కడ ఉన్నట్టు నాకు ఐడియా లేదు. సో ఈ కాన్సెప్ట్ మనకు కూడా ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ. సో కాబట్టి ఇది ఫర్దర్గా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉన్నారో వాళ్ళని కొన్ని పికప్ చేసామంటేనే తెలుస్తాయి. మెయిన్గా ఇప్పుడు ఈ ఎంఎండిఏ కానీ కొకైన్ కానీ లేకపోతే ఇది హైడ్రో గంజా ఫస్ట్ టైం కానీ బెంగళూరే మనకు ఆరిజిన్ అవుతుంది యాక్చువల్లీ. సో దీనిపైన ఒక రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నాము. రిపోర్ట్ ద్వారా మనం మన హైయర్ ఆఫీసర్స్ ద్వారా ఈవెన్ కన్సర్న్డ్ బెంగళూరు హైయర్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు వరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు బ్యాక్వర్డ్ లింక్గా వచ్చి మేము ఎవరెవరిని అరెస్ట్ చేస్తామో వాళ్ళందరినీ కూడా నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తూ హైయర్ ఆఫీసర్స్ పంపించడం వల్ల ఒక ఓవరాల్ అక్కడ మన బెంగళూరులో కూడా కర్ణాటక పోలీస్కి మనం ఒక క్లియర్ కట్ ఒక ఐడియా ఇవ్వగలుగుతామంటే సో దట్ ఒక జాయింట్ ఆపరేషన్ లాగా ఎవరెవరు అక్కడ నుంచి లింక్లో చేస్తున్నారో వాళ్ళని కూడా న్యూట్రలైజ్ చేయడానికి ఇది ఒక ఛాన్స్గా ఉంటాయన్నది మనకు అర్థమైంది. ఎస్పెషల్లీ లాస్ట్ కొకైన్ కేసు ఒకటి, ఈ కేసు ఒకటి, ఈవెన్ ఫ్యూ కేసెస్ గుంటూరులో జరిగి మనం రీసెంట్గా అరెస్ట్ చేసిన ఎంఎండిఏ కేసెస్లో కూడా ప్రతి ఒక్కటి కూడా బ్యాక్వర్డ్ లింక్ బెంగళూరు యాక్చువల్లీ.